విజయవాడలో పసిపిల్లలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పసిపిల్లలను విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఏకకాలంలో 2 చోట్ల దాడులు చేశారు. ఈ దాడుల్లో 10 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3,30,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 5 పిల్లలను సురక్షితంగా రక్షించారు. ఇటీవలే జైలు నుంచి నిందితులు సరోజిని, షేక్ ఫరీనా విడుదలయ్యారని, వీరి కదలికలపై నిఘా ఉంచినట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు. మీకు అందరికీ తెలుసు, మార్చి 1వ తారీఖున 2020 సంవత్సరంలో అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో 6 మంది చిన్న బిడ్డల్ని మనము రికవర్ చేశాము. రికవర్ చేసి అందులో చాలామందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఆ కేసులో బలగం సరోజిని అని ఒక లేడీ, తర్వాత మరో నలుగురు మహిళల్ని మనము ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 3 పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత 4 లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 పిల్లల్ని రికవర్ చేయడం జరిగింది. అంటే మొత్తం 6 మంది పిల్లల్ని మనం రికవర్ చేసాం. 4 లక్షల రూపాయలని ఆ రోజు మనము రికవర్ చేసి 5 మందిని రెస్క్యూ చేసి 5 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ కేసులో 2 ఉన్నారు. ఒకరు బగళం సరోజిని అనే ఒక లేడీ 31 ఇయర్స్, అదేవిధంగా షేక్ ఫరీనా అనే ఒక లేడీ. వీరిద్దరు కూడా రీసెంట్గా బెయిల్ మీద విడుదలైనారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత వీరి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా నిన్న అంటే 17/12/2025 తేదీన టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ గారు, అదేవిధంగా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారు, ఏసీపీ నార్త్ శ్రవంతిరాయ్ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు భవానీపురం మరియు నున్న ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బందితో ఏకకాలంలో దాడులు నిర్వహించి భవానీపురం కుమరిపాలెం సెంటర్ సమీపంలో 5 అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీ ఏరియాలో 3 అరెస్ట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళ దగ్గర నుంచి 4 పిల్లల్ని మరియు 3,30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ సరోజిని ఇంట్రాగేట్ చేసిన మేరకు ఈరోజు ఉదయం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వ్యక్తుల్ని అదుపులో తీసుకొని ఒక పాపను ఈరోజు రెస్క్యూ చేయడం జరిగింది. అంటే టోటల్ 5 మంది చిన్నపిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. సో ఇందులో చాలా బాగా పనిచేసిన లతా కుమార్ గారు, అదేవిధంగా ఏసీపీస్ వెస్ట్ ఏసీపీ, నార్త్ ఏసీపీ, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది సుబ్రహ్మణ్యం, శ్రీధర్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మనం ప్రతి సందర్భంలో కూడా వీరికి అడ్డుకట్ట వేస్తున్నాము. అయితే ఈరోజు దొరికిన ఈ బేబీస్లో 4 గర్ల్ బేబీస్, అదేవిధంగా 1 మేల్ బేబీ బాయ్. సో ఇందులో వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి తెస్తున్నారంటే వీరు మొత్తం 5 మందిలో 2 పిల్లల్ని 2 గర్ల్స్ని ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది. సో ఢిల్లీలో కిరణ్ శర్మ మరియు భారతి అనే వాళ్ళు 2 ఉన్నారు. ఈ కిరణ్ శర్మ భారతి దగ్గర వాళ్ళు అక్కడి నుంచి సరోజిని అనే లేడీకి వాళ్ళు అమ్ముతారు. 1,00,000 రూపాయలకి కొనుక్కొని చేసి సరోజిని ఇక్కడ 4 లక్షల 5 లక్షలకి అమ్ముతుంటుంది. ఆ సందర్భంలో ఫస్ట్ బేబీని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి కిరణ్ శర్మ భారతి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ సరోజిని ఆమెకి అమ్మడం జరిగింది. ఈ సరోజిని అనే ఆమె విజయలక్ష్మి అనే ఆమెకి అమ్మడం జరిగింది. ఈ విజయలక్ష్మి అనే ఆమె బ్లెస్సీ అన్న ఆమెకి అమ్మడం జరిగింది. ఆ బ్లెస్సీని మనం నిన్న భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె అరెస్ట్ చేసి ఒక బేబీని రికవర్ చేయడం జరిగింది. 2వ బేబీ ముంబై నుంచి సతీష్, కవిత, సూర్య అని 3 ఉన్నారు. సో వీళ్ళు ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చిన్నపిల్లలను కొంటారు.
వారి దగ్గర నుంచి సరోజిని ₹1,00,000 కొనుక్కొని రెండో బేబీ గర్ల్ మళ్ళీ. సో ముంబై నుంచి సతీష్ కవిత సూర్ నుంచి ఈ గర్ల్ని కొనుక్కొని సరోజిని షేక్ బాషావలి, ఇతను సత్యనపల్లికి సంబంధించిన షేక్ బాషావలి అనే అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఇంకెవరికో అమ్ముతాడు. సో అతను అమ్మకు మునిపే ఈ 5 మంది గర్ల్స్ని ఈ మీడియేటర్స్ దగ్గర నుంచి మనము రెస్క్యూ చేయడం జరిగింది. ఈ షేక్ బాషావలి కూడా భవానీపురంలో ఏరియాలో ఉండగా ఆయన కూడా అరెస్ట్ చేసి రెండో బేబీని రెస్క్యూ చేయడం జరిగింది. మూడో బేబీ కూడా, ఈ బేబీ కూడా ముంబైకి సంబంధించిన బేబీ. ఈ బేబీని కూడా సతీష్ కవిత సూరి అనే ముంబైకి చెందిన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీరు నందిని అనే ఆమెకు అమ్మ చూపారు. ఆ నందిని నుంచే మనం నిన్న భవానీపురం ఏరియాలో రెస్క్యూ చేయడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి ఆమె దగ్గర నుంచి బేబీని రెస్క్యూ చేయడం జరిగింది. అంటే మూడో బేబీ బాయ్ బేబీ. సో 4వ బేబీ మళ్ళా గర్ల్ బేబీ. సో ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ భారతి నుంచి ఈ సరోజిని కొని, ఈ సరోజిని ఫరీనా వంశీ కిరణ్ అనే ఇద్దరికి ఇచ్చింది. వీళ్ళు మళ్ళీ మణి అనే వాడికి ఇచ్చారు. ఈ మణి అనేవాడు ఇంకెవరికో ఇవ్వబోతున్న క్రమంలో మనం నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మనం అరెస్ట్ చేసి వీరిని అందరిని అరెస్ట్ చేసి నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మనము పట్టుకోవడం జరిగింది. 5వ బేబీ మళ్ళీ గర్ల్ బేబీ, షీఈస్ ఫ్రమ్ ముంబై. 4వ బేబీ ఢిల్లీ, 5వ బేబీ ముంబై. సో ముంబైకి చెందిన సతీష్ కవిత సూర్య దగ్గర నుంచి ఈ సరోజిని అని అనుకొని సరోజిని పత్తి శ్రీనివాస్ అనే అతనికి అమ్ముతుంది. ఆ పత్తి శ్రీనివాస్ యోహానికి అమ్ముతాడు, యోహానికి ఎవరికో అమ్మ చూపుతాడు. సో మొత్తం మీద ఇది 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగింది. సో ఈరోజు ఇప్పుడే ఒక బేబీని మనం రెస్క్యూ చేసాం. ఇంకొక 4 బేబీలను కూడా నిన్నే రెస్క్యూ చేసి అందరిని కూడా మనం చైల్డ్ కేర్ సెంటర్లో మనం పెట్టడం జరిగింది. వారిని కూడా మీడియా కాసేపట్లో ఒక 20-25 మినిట్స్లో ఆ బేబీస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఎవరికి అమ్ముతున్నారు ఇది అనే దాని మీద ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పిల్లలు లేని వాళ్ళ లేదంటే ఇంకా వేరే కాదు. ప్రాథమికంగా పిల్లలు లేని వాళ్ళు తీసుకుంటారని తెలుస్తుంది కానీ దీంట్లో మనం చాలా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళని రేపు ఎలాగా ఈ పిల్లల్ని ఎలాగ ఉపయోగిస్తారు అనేది చాలా లోతుగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో లాస్ట్ టైము చేసి బయటకు వచ్చిన ఈ బలగం సరోజిని మరియు షేక్ ఫరీనాని ఎటువంటి పరిస్థితులు మనం ఉపేక్షించడానికి లేదు. వీరు హ్యాబిచ్యువేట్ అయినారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమం చేస్తున్నారంటే వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ కేసెస్లో ఈరోజు మనం 3 కేసెస్ పెట్టడం జరిగింది. భవానీపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు, నున్న పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అదేవిధంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టడం జరిగింది. 3 కేసుల్లో కూడా వీరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్న వ్యక్తుల మీద చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీరి మీద ఇద్దరి మీద అయితే ఖచ్చితంగా వీళ్ళని ఈ కేసు అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బయటకు రాకుండా పీడీ యాక్ట్లో మనము అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ మేరకు పరిశీలిస్తున్నాము. అయితే ఈ గ్యాంగ్ ముంబై నుంచి, అదేవిధంగా ముంబై నుంచి సతీష్ కవిత అండ్ సూరి, సో వీరి గురించి కూడా మనం టీమ్స్ పంపించున్నాము. వారిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాము. ఢిల్లీ నుంచి కూడా కిరణ్ శర్మ భారతిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీరిని కూడా అరెస్ట్ చేసి ఇది మనం బ్రేక్ చేస్తాము. సో ఏకకాలంలో 2 ప్రదేశాల్లో దాడులు చేసి 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది వివరాలు కూడా మీడియాకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నేను చెప్పినట్టు బలగం సరోజిని, తర్వాత గోదపూడి ఏరియాకు చెందిన గరికముక్కు విజయలక్ష్మి, విజయవాడ భవానీపురం చెందిన వాడపల్లి బ్లెస్సీ, తెలంగాణ నాంపల్లి ఘట్కేశ్ ఏరియాకు చెందిన ముక్తిపేట నందిని, గుంటూరు జిల్లా సత్యనపల్లి గ్రామానికి చెందిన బాబావలి 5 మంది, అదేవిధంగా విజయవాడ దుర్గాపురం ఏరియాకు చెందిన ఆమదాల మణి, విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఏరియాకు చెందిన షేక్ ఫరీనా, విజయవాడ కబీలా సెంటర్ ఏరియాకు చెందిన ఐర్ వంశీ కిరణ్ కుమార్, విజయవాడ గుణదల ఏరియాకు చెందిన శంకా యోహాన్, అదేవిధంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబేకానికి చెందిన పతి శ్రీనివాసరావుని 10 మంది ఇక్కడే ఉన్నారు. వీరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ 5 మంది ఎవరైతే ముంబై అదేవిధంగా ఢిల్లీలో ఎవరైతే అక్కడ బేబీలు కొని తీసుకొస్తున్నారో సో అటువైపు కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏంటనేది మనము చూడాల్సిన అవసరం ఉంది. సో ఒకటే చెప్తున్నాను నేను, పోలీస్ శాఖ విజయవాడలో చాలా అప్రమత్తంగా ఉంది. దాదాపు 10,000 కెమెరాలు ఏర్పాటు చేశాము. నేరస్తులు ఎటువంటి పరిస్థితుల్లో పోలీస్ కనుసన్నల నుంచి తప్పించుకోలేరు. నేను మరీ చెబుతున్నాను,
సో విజయవాడ ఇస్ నాట్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ క్రైమ్ అనేది నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఇటువంటి ఎందుకంటే ఇదంతా కూడా సీసీ కెమెరాస్, అదేవిధంగా బస్ స్టాండ్లో దాదాపు 250 సీసీ కెమెరాలు ఉన్నాయి. తర్వాత రైల్వే స్టేషన్లో దాదాపు 150 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ముద్దాయిలు తప్పించుకోలేరు. సో వీళ్ళ కేసులో కూడా టోటల్ టెక్నికల్ ఎవిడెన్స్ తీస్తున్నాము. సో వీరి మూలాల్లోకి వెళ్ళి మనము ఈ కేసుని దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది.